చేశాను, మేమందరం కలిసే చేశాము అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే మీరు కూడా వాళ్ళ మాదిరిగా డ్రాగ్ చేసుకుంటూ పోతే చాలా కాలం పాటు మీరు కేసులో నిందితులుగా ఉండేవారు కాదేమో కదా సార్. ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు కదా మేము చేయలేదని చెప్పి. వాళ్ళు చేయనప్పుడు సాక్ష్యాధారాలు ఎటు వచ్చినాయి అంటే మేము క్రియేట్ చేసి ఉంటామా? ఇప్పుడు వాళ్ళ వాట్సాప్ని మేమేట చేసుకుంటాం. వాట్సాప్ని ఎవరు చేయలేరు కదా. వాళ్ళ వాట్సాప్ చాటింగ్స్ సైతం, వాళ్ళ లొకేషన్స్ సైతం అంతెందుకు సార్, వాళ్ళు చేయనప్పుడు వాళ్ళు ఎందుకు క్లీన్ చేసినారు? అక్కడ పోయి ఎందుకు క్లీన్ చేయించినారు? ఎందుకు తలకాయకి పాక కట్టినారు? కుట్లు ఎందుకు వేయించినారు? ఇది హార్ట్ అటాక్ అని ఎందుకు సాక్షి న్యూస్లో 5-5:30 ప్రాంతంలో ఎందుకు వచ్చింది? అజయ్ కల్లం గారు మొన్న జగన్మోహన్ రెడ్డి పక్కనే తిరిగి అజయ్ కల్లం గారు మొన్న చెప్పినారు, సిబిఐ దగ్గరికి పోయి ఏమని చెప్పినారు, 4:30కి 4:50 అరౌండ్ ఫోన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మీద మీటింగ్లో ఉన్నాము, చిన్న ఆయన నో మోర్ అన్నాడు. మళ్ళీ భారతి మేడం దగ్గరికి పోయి చెప్పినాడని చెప్పి వాళ్ళ నోటి నుంచి వచ్చిందే కదా. 4:30కి ఎటు తెలుస్తుంది? 4:30, 5 అనుకుందాంలే, 5 గంటలకని ఎటు తెలుస్తుంది? మేము చెప్పండి వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు కదా. అప్పుడే వాళ్ళ పాయింట్ అవుట్ అప్పటికే దెబ్బతినింది. అప్పుడే వాళ్ళ వాస్తవం వాళ్ళ దగ్గర ఉండే వ్యక్తి. ఇప్పుడు నేనంటే సరేలే మీరు చెప్తాను డ్రాగ్ చేసుకుంటూ పోవచ్చు, ఇంకోటి డ్రాగ్ చేయాల్సిన అవసరం ఏముంది? తప్పు చేసినాం, ఎప్పటికైనా బయటపడుతుంది తప్పు అనేది. ఇప్పుడు ఈ అధికారంలో ఈ వైసీపీలతో నేను కలిసి ఉండింటే ఈ అధికారంలో 5 ఏళ్ళు సేవ్ అయినా మళ్ళైనా సరే కూటమి అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా ఇదే అవుతుంది కదా. శిక్ష పడ్డం జరుగుతుంది, ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి. కానీ డ్రాగ్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. కానీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రం మొత్తంలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి దస్తగిరిది. ఎందుకు అంటే ఒక సంచలనం సృష్టించిన ఒక సీఎంకి సోదరుడు, మరో సీఎంకి స్వయానా బాబాయ్, అలాంటి వివేకానంద రెడ్డిని నేనే చంపానంటూ బయటకు రావటం, అప్రూవర్గా మారటం, సో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కాన్వాయ్ అవినాష్ రెడ్డికి సంబంధించిన వాహనం. అంటే నేనేమంటానంటే ఒక విచిత్రమైన పరిస్థితి దస్తగిరిది. నేనే చంపానని ఒక నిందితుడు ఒప్పుకోవటం, అప్రూవర్గా మారటం, ఆ తర్వాత బయటికి తిరగటం, ఏకంగా గన్మెన్లు కూడా ఇవ్వటం. గన్మెన్లు పహారాలో ఎట్లా బతకగలుగుతున్నారు మీరు? ఈ మధ్యకాలంలో మీకు ఏం థ్రెట్ రాలేదా? మిమ్మల్ని చంపేస్తామని. కానీ ఇంత సంచలనం సృష్టించిన కేసులో మీరు కేంద్ర బిందువు అయ్యారు. రాష్ట్రంలో ఎవరు విన్నా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి ఫస్ట్ పేరు మీరే చెప్తున్నారు. అలాంటి వ్యక్తి స్వేచ్ఛగా ఎలా ఉండగలుగుతున్నారు? సార్, స్వేచ్ఛగా ఉండేదానికంటే కూడా ఇప్పుడు నాకు ఇచ్చిన గన్మెన్లు ప్రొటెక్షన్ కోసము సిబిఐ అధికారులు నియమించినారు. నీకు ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుంది, అసలు సాక్షి చనిపోతే అప్రూవర్గా ఏదైనా ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు పెట్టిన సెక్యూరిటీ వాళ్ళు. కానీ ఈ సెక్యూరిటీలో కూడా ఇప్పుడు వాళ్ళకి నేను ఏదే కూడా వాళ్ళకు అలాట్మెంట్ కానీ ఏది కానీ లేదు. వాళ్ళు కూడా ఇబ్బందులు పడి ఉంటున్నారు బయట పూర్తి స్థాయిలో. ఇప్పుడు నాకు మా కుటుంబం జరగాలన్నా కూడా కష్టమే. నేను అక్కడక్కడ అప్పులు తెచ్చుకొని ఏదో 10,000, 20,000, 30,000 తెచ్చుకొని గడుపుతున్నా ప్రస్తుతానికైతే. కానీ నేను ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను చేసిన తప్పును నేను సమర్థించుకోలే. నా తప్పును నేను బయట చెప్పుకుంటున్నా, దాంట్లో తప్పేముంది? నేను తప్పు చేసినోనిగా నేను బయట చెప్పుకుంటున్నా, అయ్యా ఇది జరిగింది, వాస్తవాలు ఇవి జరిగింది అంటే నేనేమి చెప్పుకుంటే నేను రౌడీ అనో గుండా అనో అని అట్లా కాదు. ప్రజలు ఒక ఆలోచన కూడా ఉండాలా పూర్తి స్థాయిలో. ఎందుకు ఉండాలంటే నేను వాస్తవాలు నేను కన్నా బయటికి చెప్పుకోకుండా ఉంటే అది ఒకరి మీద రుద్దాలనే ప్రయత్నం వీళ్ళు ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు ఇన్ని ప్రూఫ్లు చెక్కినా మీరు నిందితులని కోర్టు ముందర హాజరు అవుతానే కూడా మేము చేయలే అంటే అప్పటికి ఎవరు సిబిఐ వాళ్ళు ఏమన్నా చేతగాని వాళ్ళ, లేదంటే వాళ్ళు ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేయలేదా, లేదంటే వాళ్ళు ప్రూఫ్స్ చూపించలేదా? ఒక కోర్టు ఒక న్యాయస్థానం నన్ను నమ్మి అప్రూవర్ చేసిందంటే న్యాయస్థానానికి తగిన ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఎవిడెన్స్ ఉన్నబట్టే దశకి చెప్పినది వాస్తవం. ఒకప్పుడు సుప్రీంకోర్టు కూడా జడ్జి గారు చెప్పినారు, సమర్థించినారు నన్ను. అంటే వాస్తవాలను బయటకు పెట్టి ఇన్ని ప్రూఫ్లు పెట్టిన దస్తగిరిని మీరు నిజంగా బెయిల్ క్యాన్సిల్ చేయాలనే ప్రాసెస్ పక్కన పెట్టండి, అతను మేము సమర్థిస్తామని చెప్పి ఒకప్పుడు సుప్రీంకోర్టే ప్రస్తావించింది. కానీ ఈ రోజున నేను బయటికి చెప్పుకొని తిరగాలనేది నాకేం కోరిక కాదు. నా సమస్య ఏదున్నా కానీ నేను మీడియాతో పంచుకుంటాను. ఎందుకంటే మీడియాలలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. మీడియాలలో కొన్ని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని మీడియాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ గురవుతున్నాయి.
అంటే ఒత్తిళ్ళ వల్ల భయాందోళన వల్ల రేపు పొద్దున మా మీడియా లేకుండా ఏమైనా చేస్తారేమో అనే భయం వల్ల లైసెన్స్ ఏదేదో క్యాన్సిల్ చేస్తారనే భయం వల్ల కొంచెం లోబడి పనిచేయాల్సిన పరిస్థితి. కానీ ఈ మీడియా వల్ల కూడా 13వ తేదీ స్వాతంత్రం వస్తుందని చెప్పి నేను చెప్పుకుంటున్నా. మీడియాకు కూడా స్వాతంత్రం ఆ రోజే 13వ తేదీ వస్తుంది ఖచ్చితంగా కూడా. అదే పూర్తి స్థాయిలో. కానీ దస్తగిరి గారు, రేపు ఎన్నికల్లో ఇందాక నుంచి అదే మాట చెప్తున్నాను, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చుట్టూ ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి, ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ గవర్నమెంట్ కనుక వైసీపీ ఓడిపోతే అది మూల కారణం దస్తగిరి అవుతారు. ఇక్కడ అవినాష్ రెడ్డి ఓడిపోతే దానికి మూల కారణం ఖచ్చితంగా దస్తగిరి అవుతారు. దానికి మూల్యం మళ్ళీ దస్తగిరి చెల్లించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అలాంటి పరిణామాలు జరిగితే. చెల్లించుకుంటా సార్, దాన్నే ఉంది. అంటే ఇప్పుడు అంటే జరిగిన వాస్తవాలు అని చెప్తే వాళ్ళు ఏదో చేస్తారు. ఒకవేళ నేను ఒక ఫ్యాక్ట్ చెప్తా సార్. ఇప్పుడు ఒకవేళ నేను నిజంగా వాళ్ళ మీద అబద్ధం చెప్పినాను అనుకో, మీరు చూస్తున్నారు, మీ మీడియా కవర్ చేస్తాను, వాళ్ళ ఇంటి పక్కలో నేను నివసించగలుగుతానా? సంబంధం లేని రాష్ట్రానికి పోయి అక్కడ బతకాలా? కరెక్ట్ కదా? అక్కడ బతకాలా? తప్పు. నేను అబద్ధం చెప్పినానే, నేను పారిపోవాలని అట్లా నా ఐడియాలు నాకు ఉంటాయి కదా. అట్లా పారిపోకుండా నిలబడినానంటే, ఒక మగోడిగా, ఒక అమ్మ పుట్టినోడిగా నేను నిలబడినానంటే దానికి కారణం ఏంది? పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగానే ఈ హత్య జరిగింది, వస్తే చేల్చుకుందాంలే అనే విధంగానే నేనుండా. అందరికి కూడా ఆశ్చర్యం అదే, పక్కనే సీఎం జగన్ ఇల్లు ఉంది, ఇంటి పక్కనే మీ ఇల్లు ఉంది. సీఎం జగన్ ఇంటి పక్కన నిలబడండి, ఒక విధంగా చెప్పండి అవినాష్ రెడ్డి ఇల్లు కూడా పక్కనే ఉంది. అవినాష్ రెడ్డి ఇంటి పక్కన నిలబడి సీఎం జగన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అవినాష్ రెడ్డే చంపించాడు అని అంత పబ్లిక్ ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఆ గట్స్ ఎక్కడ ఇవన్నీ? అంటే గట్స్ అంటే సార్, జరిగిన వాస్తవం చెప్పేదానికి ఎటువంటి భయం లేదు సార్. ఫస్ట్ మెయిన్ వాస్తవం చెప్పేదానికి ఎటువంటి భయం లేదు. వాళ్ళు ఏదో చేస్తారని భయపడకుండా పోతే ఇంకా నేను నా పిల్లలకి ఏం చెప్పుకుంటా, నా భార్యకి ఏం చెప్పుకుంటా? నేనే ఒక ధైర్యంగా నిలబడి నేనే ఒక స్టాండ్ లేకుండా ఉంటే నాకు వాళ్ళకేదో భయపడి నేను ఇప్పుడు వాళ్ళ ఆపద చెప్పింటేనే కదా వాళ్ళతో పాటు నేను కలిసి కూర్చొని మాట్లాడిన కలిసి కూర్చొని మందు కూడా తాగిన వాళ్ళమే అందరం కూడా. ఇప్పుడు వాళ్ళు చెప్పింటే చేసినాం. ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తారని నేను భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు ఏముంది? ఒకవేళ నేను తప్పు చెప్పింటే, తప్పు చెప్పలేదు కదా, వాస్తవాలు నేను బయట పెట్టినా కదా. అలాంటప్పుడు ఎవడు చేంజ్ చేస్తాడనేది నా దమ్ము, అది నా గుండె బలం. అది ఈరోజు వాళ్ళ గురించి నేను భయపడితే రేపొద్దున నా భార్య పిల్లల పరిస్థితి ఏమవుతుంది? ఆల్రెడీ కూడా మొన్న 4 నెలలు అక్టోబర్ 31 నుంచి ఫిబ్రవరి 20 ఆల్మోస్ట్ 20 తారీఖు వరకు నేను 4 నెలలు జైల్లో పెట్టి నన్ను చిత్రహింస చేసినారు. 24 అవర్స్ లాకప్. ఒక మనిషి ఒక రూమ్లో 24 అవర్స్ టీవీ లేకుండా, ఫ్యాన్ లేకుండా ఎటువంటి పరిస్థితులు ఉండలేడు. కానీ ఆ రోజుకి కూడా నేను భయపడలే. ఎందుకంటే నన్ను ఆ విధంగా ఇప్పుడు 4 నెలలు నన్ను జైలు పంపించినప్పుడే వాళ్ళు చైతన్య రెడ్డి అనే అతను లోపలికి వచ్చి ఓ డాక్టర్ వేషం వేసుకొని లోపలికి వచ్చి నన్ను బెదిరించి మాట్లాడినప్పుడు భయపడలే. వీళ్ళని చూసి నేనేందుకు భయపడతా? నాకేం అవసరం? భయపడాల్సిన అవసరం ఏముంది? భయం అనేది పక్కన పెట్టిన ఫస్ట్. భయపడేదానికంటే చనిపోవడం మేలు. అలా చనిపోవాల్సిన అవసరం నాకు లేదు, భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎంతవరకైనా పోతా, ఏ దానికైనా సిద్ధమే. నేను కూడా అన్నీ తెగించిన తర్వాతనే నేను కూడా నిలబడినా. ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి మీద నా నామినేషన్కి ఎన్ని అడ్డంకులు వచ్చింటాయో మీరు ఒకసారి ఆలోచన చేయాలా. ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి ఎవడో నాకు సామాన్యుడు మాట్లాడితే సాయంత్రం కల్లా జైలు పోయే పరిస్థితి. కానీ ఈ రోజుకి కూడా నేను గట్టిగా నిలబడుకొని ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి టీం కావచ్చు, నన్ను ఎన్నో విధాలుగా మాకు లొంగు, మా డబ్బులు తీసుకో, 20 కోట్లు కానీ 30 కోట్లు కానీ తీసుకో అంటున్నారు. కానీ నా ఇల్లు మీరు చూసినారు, నా పరిస్థితి మీరు చూస్తున్నారు. కానీ ఈ పరిస్థితిలో కూడా నేను ఎందుకు లొంగలే అంటే